అంటే మనం ప్రేయర్ వారియర్ ఎట్లా చేస్తామో అట్లా మన దేశం మీదకి వాళ్ళని నడిపించాలండి. దేశము భ్రష్టు పట్టడానికి, రాక్షసత్వం రాయడానికి. అందుకని మరి చిన్న పెద్ద లేకుండా రేట్స్ కావడము, చంపబడము, ఇవన్నిటిని కూడా జరిగించడానికి కారణం ఏంటంటే మనము నిద్రించుతున్నప్పుడు దుష్టుడు వచ్చి వేసినటువంటి విత్తనాలన్నీ. ఇటువంటి సమస్యతో ఆ ఇద్దరు స్త్రీలు వెళ్ళినప్పుడు ఆ రాజు మరి ఈ యొక్క ద్వితీయోపదేశ కాండం చదివాడో ఏమో, ఆయనకు మాత్రము అంత భయంకరమైనటువంటి మానవత్వం లేదు, దయ లేదు, క్రూరత్వము, రాక్షసత్వము, దయ్యాలు తిరుగుతున్నాయి అన్నమాట నా దేశంలో. వెంటనే మరి ఆయన అక్కడ ఒక మాట కూడా కలిగాడు, దేవుడే మీకు సహాయం చేస్తలేడు, నేనేం సహాయం చేస్తాను. ఒక రాజు అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు సహాయం చేసేది ఎవరు? దేవుడే. ఏ రాజు మనకు సహాయం చేయలేడు, ఏ గొప్పవాడు మనకు సహాయం చేయలేడు. మనం భ్రమపడ్డాం, మన క్రైస్తవులైనటువంటి మనం కూడా భ్రమపడ్డాం. కేసీఆర్ లేదు, మీరు ఏమన్నా చేసుకోవచ్చు అని ఎంత ఉంటే అబ్బా మన క్రైస్తవులు సురక్షితంగా ఉన్నాము, మనం కమ్యూనల్ ప్రాబ్లమ్స్ లేవనేసి మనం ఆయననే నమ్మాము. దాని తర్వాత వారి రంగులు కూడా బయటకు వస్తుంది, జడ్జిమెంట్ అవుతున్నారు అక్కడ. ఇవన్నిటినీ మనం గ్రహించలేనటువంటి దురాత్మన మంచి ఆత్మన అని గ్రహించలేనటువంటి ప్రార్థనలుగా మిగిలిపోయాము. కానీ దానిలో ఉన్నటువంటి మన దేశం కొరకు ప్రార్థించలేనటువంటి స్థితిలో మనం ఉండిపోయాము. ఇది చాలా విచారకరం. మరి నేను ఒకరోజు మా హస్బెండ్ చర్చికి వెళ్తున్నాను. అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. ఫార్మర్స్ అంతా సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళంతా ర్యాలీ తీసుకుంటూ సెక్రటేరియట్కి వెళ్తున్నారు. అప్పుడు దేవుడు మాట్లాడాడు, మరి దేవుడే మీకు సహాయం చేయకుంటే నేనేం చేస్తాను? దేవుడు వర్షం లేకపోతే పంట లేదు, పొలం లేదు, బియ్యం లేదు. కాబట్టి మనమందరం దేవుని దయ కొరకు మనం కనిపెట్టేటటువంటి వారిగా ఉన్నారు. అక్కడ మరి అది అయినప్పుడు ఆ రాజు పశ్చాత్తాపడ్డాడు. అమ్మ, ఇటువంటి ఆపద నా దేశానికి, నా ఊళ్ళో వస్తుంది కాబట్టి నేను ఇమీడియట్లీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆయన మళ్ళీ చూసినప్పుడు ఆయన మీద ఉన్న రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉన్నట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. అక్కడ ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నట్టు మనం చూస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ మరి ఇదే వాక్యంలో మనం చూసినప్పుడు మరి 4 కుష్ఠరోగులను మనం చూస్తున్నాం. 7వ అధ్యాయంలో 3 నుంచి మనం చూసుకుంటే మీకు తెలిసినదే. కుష్ఠరోగులు మరి వారిని వేరుగా పెట్టేటటువంటి వారు. ఇప్పుడు కూడా అట్లనే కొంచెం చేంజెస్ అయినా మరి మాట్లాడదామా దయచేసి. అయితే ఈ కుష్ఠ వ్యాధి కలిగినటువంటి వారిని ఊరవతల పెడతారు. కోలారిలో అక్కడ వాళ్ళకు ఒక అన్ని ఇల్లు కట్టించి వాళ్ళు అక్కడే ఉంటారు. ఎందుకంటే ఈ రోగము అంటువ్యాధి, మరి ఆ యొక్క వాసన భరించలేము, అపవిత్రమైనటువంటి వారిగా ఎంచబడ్డారు కాబట్టి వారిని దూరంగా పెట్టారు. కంటేజియస్. అలా పెట్టినటువంటి దాంట్లో మొదటగా వచ్చినటువంటి కుష్టి వ్యాధి ఎవరికి వచ్చిందండి? సిరియా రాజు మిరియం. ఇంకా ఫస్ట్ మోషే వచ్చు. చూడండి, మీరు బాగా చూస్తే మోషే తన చెయ్యి లోపల పెట్టుకుంటే కుష్టి వచ్చింది, ఆ చెయ్యి బయటికి తీస్తే కుష్టి లేదు. మొదటిగా ఈ యొక్క కుష్టి వ్యాధి మరి మోషేకి వచ్చినట్టు మనం చూడాలి. తర్వాత విద్యకు వచ్చింది, గేహజీకి, నయమాను మనం వేరే పేర్లు చూస్తున్నాం. అయితే ఈ వ్యాధి కలిగినటువంటి వారిని ఊరవతల పెట్టేవారు. మరి ఊరవతల పెట్టినప్పుడు వారు మన దగ్గర మిగిలినది అన్నము, రొట్టెలు, బట్టలు, నీళ్ళు ఏదో తీసుకుని వారికి ఇస్తే వాళ్ళు తిరిగి కలుపుతారు. అటువంటి ఆ యొక్క కుష్ఠ వ్యాధిలో ఉన్నటువంటి వాళ్ళు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4
చూస్తున్నారు. అన్నం కాదు కదా, నీళ్ళు కాదు కదా, ఒక ఎండిపోయినటువంటి ముక్క కూడా అక్కడ పుట్టే కూడా దొరకట్లేదు. వాళ్ళు డిసైడ్ అయిపోయారు, మేము చచ్చిపోతాం. ఎందుకు ఈ ఊరు బయటకు వస్తలేదు? ఇప్పుడు మనకు ఉంటే మనం వేరే వెళ్ళి ఇస్తాం, దాన్ని మనకు లేకుండా మనం వేరేలకు ఇస్తామా? కాబట్టి మరి అక్కడికి వెళ్ళి మనం నింపబడాలి. ఫస్ట్ మనం ఆశీర్వదింపబడాలి. మనకి ఆశీర్వాదాలు లేవు. అక్కడ కుష్టి వ్యాధి వారు చూసి ఒక డెసిషన్కి వచ్చేస్తున్నారు. అదేంటి ఆ డెసిషన్ అంటే, బ్రతుకుతే బ్రతుకుతాము, చస్తే చస్తాం. ఆ సత్యేదేనా ఆడవాడి ఆరాధనైనా మౌలాలిగా మేము ఏదో ఒకటి చేసి వస్తాం, రీసెర్చ్ చేస్తాం. ఎందుకు వస్తలేరు, ఇన్ని రోజులు అన్నం పెట్టిన వాళ్ళు ఎందుకు, ఏ ప్రాబ్లంలు ఉన్నారు, ఏంటో సంగతి అనేసి మేము కనుక్కొని దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ నా బ్రతుకు ఒక సార్థకం చేసుకుంటాం. అమ్మని వాళ్ళు ఎడబట్టిన వాళ్ళని మాత్రం మేము ఏదో మేలు చేసి పోతాం అనుకున్నారో ఏమో. వాళ్ళు ఊరిలోకి వెళ్తూ ఉండగా ఎప్పుడు వాళ్ళు వెళుతున్నారు, ఆ వెళుతున్నప్పుడు ఇక్కడ మనము ఈ 4th verse దాటిన తర్వాత మన పౌదము రండి 4th verseలో కొద్ది ముందుకెళ్తున్నాను. మనల్ని బ్రతకనిస్తే బ్రతుకుదాము, మనల్ని చంపిన చదువుతాము అని చెప్పుకొని సంత చీకటి సిరియలను గనుపేటలోనికి పోవాలని నిలిచి సిరికల గను వెలుగులకి బాగున్నకు రాగా అచ్చట ఎవరు కనబడతారు. మరి ఎవరు కనబడలేరు కానీ ఇక్కడ యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియల గనులకు వినబడినట్లు వచ్చేలా వారు మన మీదికి వచ్చుటకై రాజులు వచ్చారని మన హల్లెలూయా. ఇక్కడ వెళ్ళేది నలుగురే, కుష్టి వ్యాధులు. మనకి చెయ్యి కూడా పట్టుకుంటట్టు ఉన్నదో లేదో, అంతా బొక్కలు వేసిందో, ముక్కు సరిగ్గా లేదు, కళ్ళు కనబడతలేదు, కాలు కూడా ఉడతలేడు. అటువంటి వాళ్ళు వెళ్తుండగా వారితో ఆకాశము నుండి రథములు, గుర్రములు, సైన్యము అంతా దిగి ఒక పెద్ద సౌండ్ వచ్చి, అది ఆ సౌండ్ ఎవరికి వినబడుతుంది? శత్రువులకు వినబడుతుంది. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దేవుడు యుద్ధం చేస్తాడు, కానీ మనము లేవాలి, డెసిషన్ తీసుకోవాలి, ముందుకు సాగాలి. హల్లెలూయా. ఈ రోజు మనం డెసిషన్ తీసుకున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ముందుకు సాగుతున్నాము. దేవుడు మనకు ముందుగా వెళ్తున్నట్టు మనం చూడగలం. ఇంకొక మాట మనము ఫాస్ట్ చూస్తున్నాము. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయంలో మరి ఇక్కడ కూడా 9వ వచనంలో మనం ఒక మాట చూద్దామండి. శ్రీనామ 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడేది. మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు యూదులకు హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకును వ్యాపించిన 127 స్థానంలో. ఎక్కడికి పోతున్నావు తల్లి? 8వ అధ్యాయం 9వ వచనం చదివిస్తాను. మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు యూదులకును హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వ్యాపించిన 127. ఓకే, అదే తర్వాత అతను అక్కడ ఒక ఎస్తేరుకు ఒక మాట పంపుతున్నాడు. ఈ దినమున నువ్వు అక్కడ కూర్చుంటే నువ్వు క్షేమంగా ఉన్నావని నువ్వు తలంచవద్దు. సారీ అండి, 4వ అధ్యాయంలో 13-14 నీవు ఈ సమయమందు ఏమి మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలను మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. ఈ దినమున దేవుడు నీకు ప్రార్థించేటటువంటి అవకాశము, మొరపెట్టే నా ప్రార్థన వింటాడండి. నేను ప్రార్థించినప్పుడు నాకు పనులు అయిపోతాయండి. దేవుడి ఒక ఆశ్చర్యం చేశాడు. మరి కరెంట్ పోయింది, సిస్టర్ ప్రార్థన చేశారు, మనము వెంటనే కరెంట్ వచ్చింది. హల్లెలూయా. దేవుడు జీవిస్తున్నాడు, మన ప్రార్థన ఆలకిస్తున్నాడు, ఈ స్థలంలో ఉన్నాడు. హల్లెలూయా. అంత గొప్ప అధికారం ఇచ్చాడు దేవుడు మనకు. నువ్వు అవునంటే అవును, కాదు
పోయి ప్యాలెస్ లో కూర్చొని ఆ చీర బాగుందా, ఈ చీర బాగుందా, ఇవాళ వడాలు చేస్తున్నావా, రేపు పచ్చడి పెడుతున్నావా అని ఈ మాట్లాడుకుంటూ తిరుగుతూ సంతోషంగా ఉండడానికి కాదమ్మా. నీకు రక్తం కార్చి రక్షణ ఇచ్చి వాక్యమంతా నేర్పించి సండే స్కూలు, పాటలు, ప్రార్థనలు, ఇంతమంది జీవితాలు, అది సాక్షులు, మిషనరీస్, ఇవాంజలిస్టులు అందరూ వచ్చి మరి నేర్పించింది. ఈరోజు కూర్చొని ఏమి తింటున్నా, ఏమి త్రాగుతున్నా, ఏమి ధరించుకుంటున్నా, నా పిల్లలని పంపాలా, నా దేశం ఇవి కాదు. ఈ దినమున నువ్వు మౌనంగా ఉంటే ఖబర్దార్, హైదరాబాద్ భాష ఖబర్దార్, నువ్వు చేయకపోతే ఇంకొకటి చెప్తా. ఏరియా అంటే నేను ఒక్కడినే ప్రభు దానికి కానటువంటి 400 మంది ప్రార్థించే వారు అక్కడక్కడ ఉన్నాను పెట్టుకొని నా టైం వచ్చినప్పుడు వాళ్ళని బయటకు తీసుకున్నాను. అటువంటి వారిని నేను తీసుకొస్తాను. మీకు ఒక అవకాశమే ఇస్తున్నాను నేను. ఇది నన్ను మౌనంగా ఉండాలని వెయిట్ చేయాలంటే అప్పుడు ఎక్స్ప్రెస్ చదువుతుంది, వెంటనే నా స్థితి ఏంటో తెలుస్తుంది. నా గతి, నా స్థితి, నేను ఎందుకు వచ్చాను, నేను ఎందుకు పుట్టాను, వేషాలేయడానిక, ఇది మాటలు మాట్లాడడానిక, దండలు వేసుకోవడానిక, నా పేరు ఫోటోలు వేసుకోవడానిక కాదు. నేను బంధకంలో ఉన్నటువంటి వాళ్ళని విడిపించుకోవడానికి ఈ లోకంలోకి నేను వచ్చాను. నా దేశం కొరకు నేను వచ్చాను. నా దేశం నేను బాగా నేను ఆలోచన చేస్తున్నాను. నా దేశం కొరకు నేను ఎంత, నాకు దేశము ఈ మట్టి నుండి నేను పుట్టాను. ఈ మట్టి నుండి వచ్చిన ఆహారాన్ని తింటున్నాను. ఈ మట్టి నుండి వచ్చిన నీళ్ళని తాగుతున్నాను. ఈ మట్టి నాకు పండ్లు, పువ్వులు, కాయలు, జీవం అన్నీ ఈ మట్టి దేశం నాకు ఇచ్చింది. ఈ స్వతంత్రం నాకు ఇచ్చింది. పాడడానికి, వాక్యం చెప్పడానికి ఈ దేశం నాకు. నేను ఈ దేశానికి ఎక్కువ ఈరోజు ఈ స్వతంత్రత లేకుండా ఆరు చేతులు మరి కొడుతున్నారు, ఆస్ట్రకం కొడుతున్నారు. మరి నా దేశాన్ని రక్షించుకోవలసినటువంటి సమయం ఇదే. కాబట్టి నేను రాణిని కాబట్టి మంచి చీర కట్టుకొని, మంచి మల్లెపూలు పెట్టుకొని రాజు దగ్గర పోయి రాజు మీద ఆధారపడతానన్న రాయిస్తారు. మనుషులను నమ్ముకునే కంటే మన రాజు ఆయన దగ్గరికి వెళ్ళి ఉపవాసంతో ప్రార్థన చేశారు. ఇంకా ఆమెతో ఉన్నటువంటి స్నేహితులు, పనివారితో కూడా తీసుకొని ఆమె ఒక ప్రిన్సెస్ ఏదోచ్చు. మరి నీవు కూడా ఒక ప్రిన్సెస్. ప్రిన్సెస్ రాకుమారని దేవుని రాజ్యానికి దేవుడు నా యొక్క రాజు అయితే, యేసుక్రీస్తు రాజులకు రాజు అయితే ఆయన ప్రిన్సెస్. మరి సిస్టర్ సారా ప్రిన్సెస్. ఆమె ఏం చేస్తుంది? తన చరిత్రలను, తన స్నేహితులను దేనికోసం తెలుస్తుంది? దాని స్విమ్మింగ్, దాంట్లో ఎంజాయ్ వస్తున్నాయి, పచ్చళ్ళు పెట్టుకున్నాము, లేకపోతే అక్కడ 50% డిస్కౌంట్ ఉన్నది అనుకోదాం కాదు. ఉపవాసాన్ని 3 దినములు దాన్ని ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఇటువంటి మీరున్నటువంటి ప్రాంతంలో మరి సాతానికి ఎటువంటి దానితో వచ్చినప్పటికీ మీరు గుంపులు గుంపులుగా చేరి మరి ప్రార్థన చేయాలి. ఒక మాట, 2 మాటలు నేను ఇస్తాను. కీర్తనలు 2. అన్ని జనులు ఎలా ఆలోచిస్తున్నారు? కీర్తనలు 2వ అధ్యాయం 2వ కీర్తనలు. ఇక్కడ మరి చదవండి, ఫస్ట్ నుంచి చదవాలి. ఫస్ట్, సెకండ్, 3. అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుతున్నవి. మనము వారి కట్లు తెంపుదాం రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులను యెహోవాను ఆయన అభిషక్తుని విరోధముగా ఆలోచన చేస్తున్నారు. ఈ అన్య జనుల ఆలోచనలైనా, అల్లరులైనా, వ్యర్థమైన
అన్ని కూడా ఎవరికి అగేన్స్ట్ గా చేస్తున్నారంటే భూరాజులు వీళ్ళందరూ కూడా యెహోవాకు ఆయన అభిషక్తుడు యేసుక్రీస్తుకు విరుద్ధంగా నువ్వు క్రైస్తవుడు అంటేనే కోపం, నీ పేరు చూస్తేనే అసహ్యం, మనను గొర్రెలు అంటున్నారు, మనం ఏమేమో మాట్లాడుతా ఉన్నారు. కానీ మరి ఇవన్నీ చూసి మనం భయపడుతున్నాం. God is seated on the throne. Hallelujah. అయితే దేవుడు ఏమంటున్నాడు? ఆకాశం అంటున్నటువంటి వాడు నవ్వుతున్నాడు. ఇట్స్ నాట్ టెన్షన్ వస్తలేదు ఆయన. అయ్యో ఏదో శక్తి మనకు కానీ దేవుడికి ఏం టెన్షన్ వస్తుంది? ఎందుకంటే అబ్రహాముకు ఒక్క కుమారుడు లేనప్పుడు 400 సంవత్సరాలు మీ పిల్లలు వెళ్ళి ఈజిప్టులో స్లేవరీ చేస్తారని చెప్పిన దేవుడు మన ఫ్యూచర్ తెలుసు. He has complete picture in his hands. Hallelujah. నా గురించి, నా పిల్లల గురించి ఆలోచించగలుగుతాను. ఎప్పుడంటే నా గ్రాండ్ చిల్డ్రన్ వారికి నేను ప్రయాసలు, దాని తర్వాత ఏం చేయాలి. కాబట్టి ఆ ఫ్యూచర్ అంతా కూడా దేవుడి చేతిలో ఉన్నది. అయితే మరి దేవుడు ఏమంటున్నాడు? నవ్వుతున్నాడు. తర్వాత ఇక్కడ ఒక మాట్లాడుతున్నాడు 8th verse. నన్ను అడుగుము జనములకు నీకు స్వాస్థ్యము, భూమిని ఇనుప దండముతో నీవు వారిని కుండలు పగలగొట్టినట్టు వారిని. హల్లెలూయా. ఈ దేవుడు మన దేవుడు అధికారంలో ఉన్నాడు, మనం ఏం టెన్షన్ పడదు. కానీ మనము మన దేవుడిని మనం మొరపెట్టినప్పుడు ఆయన శక్తిని, ఆయన బలమును, ఆయన జ్ఞానమును, ఆయన చేసిన విధానాన్ని మనం తలపోసి మనం ఆయనను గమనించినప్పుడు ఒక్కసారి ఆలోచన చేస్తాం. రాజుని తీసుకుపోయి గడ్డి చేశారు సల్మోన్. వాళ్ళు పోయి ఏదో పిచ్చి పిచ్చి తాగడం, స్త్రీలతో అది చేస్తూ ఉంటే గోడ మీద రాసి అప్పుడే మనం పోయి ఒక్క నిమిషంలో దేవుడు ఉన్నది లేనట్టుగా అంత శక్తి కలిగినటువంటి ఎలక్షన్ ఏంటండి, నడుస్తుంటే ఏమైతుందో తెలియదు. ఏమంటే ఈ మాట నేను ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాను. కుండ తెచ్చుకొని దాన్ని ముక్కలుగా విడగొట్టేటటువంటి, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టేది. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి దేవుని మేము ప్రార్థిస్తున్నాం. జీవము కలిగిన దేవుని ప్రార్థిస్తున్నాం. అధికారము కలిగినటువంటి దేవుని ప్రార్థిస్తున్నాం. యోనాతో అంటున్నాడు, ఆయన చెట్టు వచ్చింది బాగా చల్లగా ఉండే అంటుండే. అరే చెట్టు గురించి ఆలోచిస్తున్నాం, ఇంతమంది ప్రజల గురించి నేను ఆలోచిస్తానేనా? మనం ఆలోచించుకున్నా, మనకు నీరు పోసి, మనకు ఆహారం ఇచ్చి, మనకు సమాధానం ఇచ్చి, మనను కాపాడేవాడు, పచ్చని స్థలాలలో నడిపించేవాడు, పచ్చిని గల చోట్లను పరుగుల చేయవాడు, శాంతికరమైన జన్మలను నడిపించేవాడు, స్వేద తీర్చేవాడు, మన కాపాడి వేచిన ప్రార్థన చేసుకుంటాం.